నువ్వు అయితే నువ్వు అయితే నువ్వు చూసావంటరా నువ్వు చూసావా నేను నమ్ముతావు చూసావంట యాదవ్ నువ్వు చూసావంటరా నువ్వు చూసావా నేను నమ్ముతావు చూసావంట యాదవ్ చూసావంట లాంబరి కొడుకు నువ్వు చూసా చేపల చీపురులు అమ్ముతాం చూసావంట లాంబరి కొడుకు నువ్వు చూసా చేపల చీపురులు అమ్ముతాం వర్షాల లాంబరి కొడుకు మాట్లాడితే నేను కర్ర చీపులు కట్టేది ఇంద్రా వర్షాల లాంబరి కొడుకు మాట్లాడితే నేను కర్ర చీపులు కట్టేది ఇంద్రా వారం నుంచి ఎలాగంటే నువ్వు బరిగొడ్డు దొరక ఎక్కడికి నువ్వు ఎందుకంటే నన్ను ఎత్తుకేది దేనికి రా ఏ ఊరు వెళ్ళా ఏ ఊరు వెళ్తే నీకు చెప్పాలా వారం నుంచి కానరాలేదు నువ్వు మా పిల్లడువా నీకు చెప్తానికా చెప్పు వారం నుంచి నేను ఆడకెళ్తే నీకెందుకురా యాదవ్ ఉన్నారు యాదవ్ నేను ఆడకెళ్తే నీకేం పని మన పంచాయతీలో ఎవరు పంచాయతీ గించాత అనుకుంటావు యాదవ్ ఎవరు నువ్వు సిగ్గులేదు శరం లేదు వారం నుంచి నీకోసం ఎంత తిరుగుతాం మేము చెప్పేది మన పంచాయతీలో మన ఎమ్మెల్యే వచ్చి మున్సిపాలిటీ చీపురు పంచుతున్నాడు కర్ర చీపులు బట్టి నువ్వు తీసుకో అవును చెత్త గిత్త ఓడొద్దా నేను తీసుకోవడం కాదు కట్టేవాడు లేడు ఊరు వెళ్ళిపోయాడు నువ్వు కట్టుకోరా నేను లేదు నీ మొఖనే తగలేదు నేను చీపురు వచ్చాడు నీకు నాకు వచ్చేదే నేను చీపురు కర్ర చీపురులు రావు నీకు ఎవరు కర్ర చీపులు కట్టేది యాదవ్ ఉన్నారు యాదవ్ నేనేమన్నా కర్ర చీపులు కట్టేవాళ్ళ కాబట్టి ఈ సన్నాసి నాయన ఎవరు ఎంత వర్షాల ఆంబరి కొడుకు మాట్లాడితే నేను కర్ర చీపులు కట్టేది ఇంద్రా వర్షాల ఆంబరి కొడుకు మాట్లాడితే నేను కర్ర చీపులు కట్టేది ఇంద్రా యాదవ మున్సిపాలిటీ వాడికి ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారు అడిగిరికి వెళ్ళరా చెప్పేది ఇగో 100 చీపుర్లు కట్టదు ఇగో వారం టైం తీసుకో ఏంద్రా 100 చీపురు కట్టేదా ఏంది నేను కట్టేవాడు చీపురు కట్టేవాళ్ళ కాబట్టి దౌడ పెట్టి దెంగిత్తల్లా ఆంబరి కొడుకు చీపురులు అమ్మేవాళ్ళు కొనుక్కొచ్చి ఇస్తా నేను ఏంది నువ్వు కొనుక్కొచ్చి ఇచ్చేది నాకు ఏంది నువ్వు కొనుక్కొచ్చేది చీపురికి ఎంత ఎగతాల చేతురుగా ఉంటారు నేనంటే నీకు తర్వాత నైట్ కట్టుకో నువ్వు కట్టుకోరా ఎవరు కట్టుకోమంట అంత ముందు ఊర్లో అమ్మంట నువ్వు చీపుర్లు అమ్మలా నువ్వు చూసావా నేను అమ్మ చూసావా నువ్వు చెప్పారు ఎవడాడు మీ ఊరు చెప్పారు ఎవడు మా ఊరు చెప్పింది చీపుర్లు కడతామంట 50 రూపాయలు 30 రూపాయలకి ఇంటికాడ ఆడవాళ్ళకి నేను కట్టేది చీపురు చీపురు కట్టిస్తాడు ఊడ్చుకున్నాడు కర్ర చీపురులో నేను చీపురు కట్టేది ఏంది ఇది మున్సిపాలిటీ ఎమ్మెల్యే వచ్చి అమ్మాయిలు బొమ్మాయిలు లేడు ఆడొక ఎమ్మెల్యే నువ్వు ఒక బొమ్మే బొమ్మాయిలు లేడు ఆడొక ఎమ్మెల్యే నువ్వు ఒక బొమ్మే చీపురు కట్టవా చీపురు కట్టం నువ్వు చూసావా చూసావా చీపురు కట్టం నువ్వు చూసావా చీపురు కడతాం పెద్ద విద్య ఏంది కట్టుకో ఏమి గొడ్డుగా సాపలో చీపురులు అమ్మేవాడు రోడ్లు అమ్మట చూసావు లాంబరి కొడుకు నువ్వు చూసా చేపల చీపురులు అమ్ముతాం చూసావు లాంబరి కొడుకు నువ్వు చూసా చేపల చీపురులు అమ్ముతాం చేపల చీపురులు అమ్మంటే ఇటు చెప్పాను నువ్వు సరుపులు అమ్మేవాళ్ళు ఊరు అమ్మట నేనే నువ్వు నేనే ఉంది సరుపులు అమ్మేవాళ్ళు గాలి చెప్పేది మా బాబాయ్ అన్నాడు చీపురులు కడతాడని చెప్పి నేను తీసుకొచ్చా పంచాయతీ నుంచి బాబాయ్ అంటే ఊడు నువ్వు అసలు బాబాయ్ అంటే ఉంది అసలు నువ్వు ఊడు నాదే ఊరు ఏమంట నాకైతే వచ్చిన డబ్బులు ఎమ్మెల్యే ఇచ్చాడు ఫండ్స్ ఆడవుడు ఎమ్మెల్యే ఆడవుడు బుర్సలు బట్టి ఎమ్మెల్యే నువ్వు తొండలు బట్టి ఎమ్మెల్యే ఆడవుడు ఉడతలు బట్టి కప్పలు బట్టి నాయాలి రెదవ నాయాలి చీపులు కట్టాలి ఎందుకు వచ్చా మేము నీకు మంచి కోసం వచ్చాక చీపురు ఊర్లో ఎంతకి ఇస్తా 20 రూపాయలకి అమ్ముతాను చీపురు కట్టి నేను చీపురులు అమ్మి చీపురు కట్టేది రెదవ ఒక చీపురికి 500 తీసుకొని చదువుతుంటే కమిషన్కో ఒక 10,000 వస్తాయి 5,000 10,000 సరిపేటలు అమ్మేవాడా చీపుర్లు కట్టిపోయాను చదువుతున్నాయి నీకు ఇప్పుడు సరిపేటలు అమ్మేది నువ్వురా యాదవ ఆడ ఒక ఎమ్మెల్యే చెప్పంటే ఈడ ఒక పియా వచ్చాడంట సరిపేటలు అమ్మేది నువ్వురా యాదవ ఆడ ఒక ఎమ్మెల్యే చెప్పంటే ఈడ ఒక పియా వచ్చాడంట చీపులు కట్టేది ఆడికి నీకు చెప్పేది ఎమ్మెల్యే కార్యక్రమం ఇది ఎమ్మెల్యే బొమ్మ లేదు పోరా ఇస్తున్నారు కట్టి నీకు ఎవరి చేత కట్టించుకోపో దండం పెడతా పోరా స్వామి నన్ను ఎందుకు ఎడిపిస్తావు అట్లమ్మే కూడా నీకు ఏదైనా పదవి ఇప్పిస్తావు ఏదో నాకు ఇప్పించేది నా గొట్టాల పదవి నువ్వు ఇప్పించే గొట్టం పదవ ఈడు ఇప్పిస్తాడంట పదవాడు ఒక ఎమ్మెల్యే ఈడు బొమ్మెల్యే సాపలమ్మలా ఊర్లో నువ్వు చూసావా నువ్వు చూసావా నెత్తి పెట్టుకుని అంత ముందు ఊర్లో నేను అమ్మంగా చెప్పారు మాకు సాపలు అంటున్నావు పో నాకు తిక్కరగి బాక ఉచ్చులు కూడా అమ్మేమంటున్నావు నువ్వు చూసావరా ఉచ్చులు అయ్యి అనుకుంటా వస్తావు మరి నేను చెప్పింది నేను చెప్తానా ఎల్లు మర్యాదగా నీకు చెప్తానా ఎల్లు బాగుంటది ఇది ఎమ్మెల్యే కార్యక్రమం నువ్వు వచ్చి ఆడ చీపుర్లు కడితే రేపు పొద్దున ఊడతారు బొమ్మ లేదు పోరా చెప్తున్నా
నీకేంద్ర ఎమ్మెల్యే బొమ్మెల్యే మర్యాద చెప్పు నువ్వు చదువుతున్నా ఏంద్ర నువ్వు చెప్పింది లాంపి తోట తెస్తా అనుకున్నావు పొద్దున చేస్తాంటే ఏమైంది ఏంద్ర నీ చీపులు కట్టేది నీకు కాదు నీకు వచ్చిన విద్య ఆడ కడితే డబ్బులు ఎక్కువ వస్తాయిగా నాకెంత డబ్బులు ఆ డబ్బులు నీ డబ్బులు నాకు అవసరం నాకు అవసరం డబ్బులు అవసరం లేదా చీపులు కట్టు నాకు డబ్బులు మరి ఎవడు కట్టి నేను తీసుకుంటా డబ్బులు ఎందుకు నువ్వు చీపులు కట్టు ఏదో పోనీ మా తెలిసిన బాబాయ్ అని చెప్పొస్తాను తెలిసిన బాబాయ్ అంటే నీదేమన్నా ఇంటి పక్కన నా వాడ నా పక్కన నీది నీదేమన్నా చేస్తానికి మర్యాద చదువుతున్నా బాబాయ్ నువ్వు వెళ్ళమా కాగు మాట్లాడుతుంటే ఆడికి వెళ్తున్నా నువ్వు ఏంది నువ్వు చెప్తే ఏంటంటే నువ్వు చెప్తే తిరుగుతుంటే నా కోసం నువ్వు తిరిగేదింద్రా ఎరా కుక్క మొహనాయలు నువ్వు కోసం నువ్వు తిరిగేదింద్రా ఎరా కుక్క మొహనాయలు నువ్వు కోసం నువ్వు తిరిగేదింద్రా నేను రమ్మంటున్నాను లేకపోతే నేను పిలిచాను పొద్దున్న మా ఇంటి తోడుగా లేకపోతే మా వాటిరా ఏ ఊర్రా నీది పంచాయతీలో దుమ్ము దూరు ఓడడానికి చీపురు చెడిపోతే చీపురు కార్యక్రమం ఉంది రేపు నీకు చూడు కావాలంటే మున్సిపాలిటీలో ఊడ్చే కార్యక్రమం కోపం ఎక్కి బాగా మంచిగా మున్సిపాలిటీ జాబ్ కావాలి నీకు ఏమన్నా ఊడ్చే జాబ్ కావాలా నాకా ఎంత ఊడ్చే జాబ్ 10,000 మనుషులు నరికే జాబ్ ఇప్పారు యాదవ అంటే ఈ ఊడ్చే జాబ్ ఇస్తాంట ఈడు తోటలో పట్టే నాలు ఈడికి ఉద్యోగం లేదు కానీ ఈడికి ఒక జాబ్ ఇస్తాడంట డౌడు తోటలో పట్టే నాలు ఏంద్రా నిమ్మ చెప్పే మాట ఏంద్రా వంటలో రాళ్ళు పెట్టి చీపుర్లు కట్టుకుంటే వెళ్ళి చదువుతా ఏం చేస్తావురా ఆ చెత్త ఊర్లో ఏం చేస్తారు నువ్వేం చేస్తావు చెత్త కాదు మా ఇంటి ముందా మా ఇంటి కడకరా సార్ నువ్వు గుద్దుతానాయాలి అదవునాయాలి ఎదవేసేస్తావు దొంగలు ఎంబడి కొడక సిగ్గు లేదు శరం లేదు 2 సార్లు నువ్వు పంచాయతీకి మంచి పని చేయఒకటి ఓ పని చెయ్యి నేను ఏం కావాలి చెప్పు నాకేంద్ర నువ్వు పంచాయతీ తరపున ఎన్ని ఉన్నాయి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఉంటే ముందు ఉల్లిపాయలు అమ్మేవాడు చీపుర్లు కడతాకి ఏమైంది నీకు ఉల్లిపాయలు అమ్మేవాడు ఉల్లిపాయలు అమ్మే రేగులు అమ్ముకునే ఉంటారా యాదవ నీకు సామాన్లకి ఉల్లిపాయలు అమ్మలు నువ్వు చూసావంటరా నేను నమ్ముతావు చూసావంట యాదవ్ నువ్వు చూసావంటరా నేను నమ్ముతావు చూసావంట యాదవ్ నువ్వు చూసావంట అంతకుముందు ఏం పని చేసావు నువ్వు బరిగొడ్డు లేనప్పుడు నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటారు నీ చెప్పాలా నీ గురించి మొత్తం ఎంక్వైరీ వచ్చింది చెప్పారా ఏది ఇటు చేస్తే నువ్వు అంతకుముందు విలేజ్ లో పోరా ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో చెప్పినప్పుడు ఇను మంచిగా ఇది వరకు ఈసారి మాసం వదల నుంచి అవుతున్నా ఇగో ఇదే ఫైనల్ ఇంకా ఏం చేస్తావేంద్రా ఏంది ఇప్పుడు చీపుర్లు కట్టుకోండి పంచాయతీలో నీకు మర్యాద పంచాయతీలో నీకు ఏ లబ్ధి రాజు అవుతున్నాయి అన్ని రేషన్ కార్డు కానించి వాటర్ కార్డు కానించి అన్ని డేట్ చెప్పి రేషన్ కార్డు నీ వల్ల కాదు కూడా వాళ్ళగా తీపియాలంటే ఆడు ఒక ఎమ్మెల్యే ఈడు బొమ్మెల్యే లాగా వస్తున్నాడు ఏందో ఈడ రేషన్ కార్డు తీపిస్తా అంటే ఈడు చెప్తే మేము వినాలంట సంతకం పెడతావా ఈసారి ఏలు ముద్ర ఏలు ముద్ర కదా రేషన్ కార్డు వేస్తావా బ్లాక్ చెప్పిస్తా నీకు నీ వల్ల ఇద్దా ఏలు పెట్టి వచ్చి నీ వల్ల ఇద్దా పంచాయతీలో ఏ పంచాయతీలో ఎవడు వాడు ఒక ఎమ్మెల్యే అంటే ఈడు మనగాడు అంటే చెప్తే చెప్పినప్పుడు నీకే చేస్తున్నా నువ్వు చేస్తే నేనేంద్రా గాడిద మొహం వీడు చీపురు తీసుకొచ్చా నా దేశం మొత్తం తీసుకొచ్చావు నువ్వు అంటే తీసుకొచ్చి ఇంటికి నా ఇంటికి పంపించేది నువ్వు నా ఇంటికి నువ్వు మున్సిపాలిటీ తీసుకురామంటే నీ ఇంటికాడ ఎల్లబాకట నా గొడ్డు నా ఇష్టం రా ఏందంట నువ్వు తినేది గుడ్డ నీ వల్ల అయితే ఎమ్మెల్యే రుస్తూ వచ్చినప్పుడు నాకు గొడ్డు కాడకు రాలేడు నేను చెప్పేది ఏంది నువ్వు చెప్పేది ఏందట నీకు ఏదైనా బరుగోళ్ళు మంచి ముర్రా జాతి కావాలి ఇప్పిస్తా ఎమ్మెల్యే చేత ఆడు నువ్వు ఇప్పిస్తే నాకు కావాలి అసలు నిన్ను అడిగాను నేను గొడ్డ కట్టవా నేను కట్టను ఏం చేస్తావురా ఈడంటాడు ఎమ్మెల్యే చెప్పంటే ఈడంటే చీపుర్లు కట్టాలంట ఈడి కట్ట నేను చీపుర్లు కడతా రాదు నీకు పెద్ద కర్ర చీపుర్లు రాదు ఏమో దానికి బేర్చి చుట్టవేగా నీ మేడకాయ చుట్టా మరి చుట్టించుకో నీ మేడకాయ చుట్టేదా
నీ మేడకి చీపురు మాట్లాడపోతే ఏం చేస్తావా ఏం చేస్తావు ఏ పోరా నువ్వేం చేస్తావురా ఈడెందుకు చేసినట్టు అంట ఈడంట చీపురు కట్ట మర్యాద ఉన్నట్టు ఏం మర్యాద నీకు నాకు మర్యాద నీకు నాకు మర్యాద ఏంద్రా తగలుతారు కదా కొడుతున్నా తగలుతారు కొడుతున్నా నా దగ్గర రాబాక నా దగ్గర మాట చెప్పి ఏందంట వ్యవహారం ఇప్పుడు పంచాయతీలో ఇది పంచాయతీ పని పెత్తనా నేను ఇప్పుడు దిక్కుండా అక్కడ చెప్పుకో ఈడి ఎమ్మెల్యేకి చెప్పుకో చెప్పేది చీపుర్లు కట్టమన్నారు 100 చీపుర్లు కట్టు 100 చీపుర్లు ఆపేయి మనం చెప్పేది ఒక చీపురు కూడా కట్ట దిక్కుండా టైం లేదు రేపు పొద్దున కల్లా కట్టి మాట్లాడుతుంది ఏడకి మాట్లాడితే లెక్కలేదు నువ్వు చెప్తే నేనన్నాలా నువ్వు చెప్తే నేనన్నాలా నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే అమ్మేవాడు నువ్వు నేనా నువ్వా నువ్వు ఎల్లప్పుడు తిరిగి కుక్కలాగా ఉండవు అమ్మేవాడు నువ్వు నేనా నువ్వు ఎల్లప్పుడు తిరిగి కుక్కలాగా ఉండవు బుర్రకథల్లో డాన్స్ వేసేవాళ్ళు లాగా ఉండవు నువ్వు నేనా నువ్వెట్టున్నారా తిరణాలు కూడా బొమ్మలు అమ్మేవాడు ఉండవు రాధవా నేను చెప్పినప్పుడు పని చేయొచ్చుగా డబ్బులు వచ్చాయగా కాదు డబ్బులు వచ్చాయి రా మాట ఏంద్రా చెప్తుంటే నీకే సమాధానం చెప్పు రావా ఏం చెప్పాలి రాను ఎందుకు రావు నువ్వు రావద్దు మీ ఇంటికి ఎత్తుకొచ్చి నరుకుతా మిమ్మల్ని యాదవన్నారు నరుకుతాడా ఏంద్ర మా ఇంటికి చీపులు తెచ్చేది నువ్వు నేను ఆ చీపులు కట్టేవాడు పెట్టి ఇల్లు వాకిలు కొడతారు నువ్వు ఇంటికాడ నువ్వు చూస్తారా నువ్వు చూసావా నువ్వు చూసావా కట్టావు నిరూపిమంటావు ముందు నువ్వు చీపురు ఊర్లో వచ్చిన ఆడవాళ్ళందరూ చీపురు కట్టేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళని కట్టమని పో వాళ్ళని కట్టమని పో ఆడవాళ్ళందరూ చీపుర్లు కట్టిస్తావు నువ్వు ఊడ్చుకోమని చెప్పారు మా ఊరు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే నేను వెళ్తా గానీ బరిగొడ్లు తోలుకోమా ఎమ్మెల్యే కడ నువ్వు తోలుకొని తగిలిందండి తగిలిందంటే